నేను ఈరోజు 2 ఛాలెంజింగ్ లెటర్స్ తీసుకున్నానండి. మనకి తెలిసిన వంటకం వండడం వేరు, మనకి తెలియంది మనది కాంది చాలాసార్లు తిన్నా కూడా ఎలా వండాలో తెలియకుండా వండడం వేరు కదా. అలాంటి లెటర్సే ఈరోజు 2 నాకు వచ్చాయండి. ఫస్ట్ మనం చదవబోతున్న లెటర్ యూసఫ్ గారు మనకి వైజాగ్ నుండి రాస్తున్నారు. హలో స్వప్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను యూసఫ్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ చాలా బాగుంటుంది కదా. ఈ మధ్య రీసెంట్గా నేను కూడా వైజాగ్ వెళ్ళానండి. చాలా బాగుంది. బీచ్లో అయితే నా ఫుల్ టైం పిల్లలతో స్పెండ్ చేశాను. చాలా బాగా అనిపించింది. మరి యూసఫ్ గారు ఏమంటున్నారు అంటే, మా ఫ్రెండ్ కొంతకాలంగా గుజరాత్లోని కచ్లో ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ దబేలి అనే ఐటెం రెగ్యులర్గా తింటూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది, ఇక్కడ ఎన్నిసార్లు తిన్నా కూడా వాళ్ళు చేసిన టేస్ట్ రావట్లేదు అని అంటూ బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. నేనేమంటాను అంటే, వాడిని ఒకసారి లంచ్కి పిలిచి ఆ ఐటెం వండి వాడికి అద్దరిపోయే సర్ప్రైజ్ ఇద్దామని అంటున్నాను స్వప్న గారు. దానికి మీరే హెల్ప్ చేయాలి అని నాకు లెటర్ రాశారు. తప్పకుండా యూసఫ్ గారు, దబేలి ఐటెం ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. మీరు మీ ఫ్రెండ్ని పిలిచి సర్ప్రైజ్ ఇవ్వండి. సో మరి ఎలా చేయాలో చూద్దాం. దాబేలి మనం 3 పార్ట్లలో చేసుకోవాలి. ఫస్ట్ దాబేలి మసాలా చేసుకోవాలి. అది రెడీమేడ్గా మనకి బయట దొరుకుతుంది, కానీ నేను ఫ్రెష్గా ఇక్కడే చేసుకుంటాను. ఫ్రెష్గా చేసుకున్న మసాలాతో అయితేనే బాగుంటుంది. ఆల్రెడీ పొయ్యి మీద నేను నూనె వేడి పెట్టుకున్నాను. బాగా వేడవ్వాలి. ఇందులో మనం పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ కొంచెం పల్లీలు జాలీలో వేసుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కొంచెం వేడవ్వాలి. అలాగే పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఫస్ట్ కొంచెం ఘాటు పెట్టుకున్నాం అనుకో, వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. పచ్చిమిర్చిని ఇలాగే డైరెక్ట్గా నూనెలో వేస్తే పేలుతాయి కాబట్టి కొంచెం ఇలా ఘాటు పెట్టేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మనం దాబేలీలో వేయట్లేదు, బట్ పక్కన పెట్టుకొని తినడానికి చాలా బాగుంటాయి. మళ్ళీ సపరేట్గా నూనె వేడి చేసి ఫ్రై చేసుకోవడం ఎందుకని పల్లీలతో పాటు నేను ఫ్రై చేసేస్తున్నా. ఒకేసారి 2 పనులు అయిపోతాయి కదా, అందుకని. సో నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు పల్లీలని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా తొందరగా వేగుతాయి, సమానంగా కలర్ వస్తుంది. ఇవి వేగే లోపల ఒక ప్లేట్ రెడీ చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగాయి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పల్లీలు వేగిపోయాయి కదా. పల్లీలలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడికి తొందరగా వేగిపోతాయి. సో ఇప్పుడు పచ్చిమిర్చి, కూడా వేగిపోయాయి. చూడండి చక్కగా కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ప్లేట్లో కొంచెం సైడ్కి లానుకొని మెల్లిగా వేసుకున్న తర్వాత దీనిపై నుండి కాస్తంత ఉప్పు వేస్తే పచ్చిమిర్చి భలే టేస్టీగా ఉంటాయి. మనం లాస్ట్లో నంచుకోవాల్సినవి ముందు రెడీ చేసేసుకున్నాం. సో దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడి చేసుకొని ఇప్పుడు మనం దబేలి మసాలా చేసుకోవాలి. దీనికి మనకి ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి కావాలి. అలాగే నువ్వులు, ఇంకా ఎండు కొబ్బరి ఆల్రెడీ నా దగ్గర పొడి ఉంది. ఫస్ట్ కొంచెం ధనియాలు కొంచెం వేగాక మనం ఇందులో నువ్వులు వేద్దాం. ధనియాలు కొంచెం వేగాక నువ్వులు తొందరగా వేగిపోతాయి. సో నువ్వులు, ధనియాలు వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి పొడి, చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా ఇంట్లో ఎండు కొబ్బరి పొడి ఉంటే అది వేసుకున్నా కూడా పర్వాలేదు. ఎండు కొబ్బరి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని, ఓన్లీ ఇవే కాదు ఇంకా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. కారం,
అలాగే గరం మసాలా, గరం మసాలా అలాగే ఆమ్చూర్. ఆమ్చూర్ వేసుకున్న తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, నల్ల ఉప్పు, కొంచెం చక్కెర కూడా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటే దాబేలి మసాలా రెడీ అయిపోతుంది. దాబేలి మసాలా రెడీ అయిపోయింది. ఆహా, ఫ్లేవర్ అసలు ఆసమ్. పెద్ద ప్యాన్ పెట్టుకుందాం మనం. ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఇది వేడయ్యేసరికి చాలా టైం పట్టేలా ఉంది. మనం దీన్ని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం చేసుకున్న దాబేలి మసాలా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఒకసారి ఈ మసాలా కలుపుకొని, నిజంగా ఇది కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగుందో, అందుకే మీ ఫ్రెండ్ మీకు మరీ చెప్తాడేమో అసలు ఆ టేస్ట్ని మర్చిపోలేకపోతున్నాను అని. పల్లీలు దాబేలి మసాలాలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేట్లోకి పల్లీలను తీసేసుకోవాలి. ప్యాన్ అలాగే ఉంచాలి పొయ్యి మీద. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప, సో కొంచెం బంగాళదుంపని ఇలా పీసెస్ లాగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసిన తర్వాత మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలి. సో ఒకసారి మ్యాష్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర అలాగే దాబేలి మసాలా. సో యాక్చువల్గా ఇది చాలా ఘాటుగా ఉండాలి. ఇది బాగా కలిపేసుకొని మసాలా అంతా ఆలుకి చక్కగా పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మసాలా రెడీ అయింది కదా, ఒక ప్లేట్ తీసుకొని ఒకసారి నన్ను జాగ్రత్తగా గమనించండి. ప్లేట్ పెట్టుకొని మనం చేసుకున్న ఈ మసాలాని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మసాలా ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా ఫ్లాట్ చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న పల్లి సగమే, ఎక్కువ అవసరం లేదు, ఈ పల్లీలు అలాగే దానిమ్మ గింజలు ఇంకా ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా కావాలి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర. కొత్తిమీర కూడా వేసిన తర్వాత పైన కొంచెం దానిమ్మ గింజలు వేసుకుందాం. మధ్యలో తగులుతుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తాయి. మనం స్టఫ్ చేసుకోవాల్సిన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్ పక్కన పెట్టేసి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా దాబేలి మసాలాకి, అదే మిక్సీ జార్లో 2 పండు మిర్చీలు అలాగే వెల్లుల్లి, కొంచెం ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు కూడా పడతాయి, వాటర్ తీసుకున్నాం.
జస్ట్ సింపుల్గా ఒక చట్నీ కూడా చేసేసాం మనం. వావ్, కలర్ఫుల్గా. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ కావాలి, అలాగే కాస్తంత బటర్ కూడా కావాలి మనకి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం వేడిగా ఉండాలి. అలాగే మనకి పావు కావాలి. కచ్లో లాదే పావు అని దొరుకుతుందండి, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాంటి పావే నాకు కూడా దొరికింది, సో నేను అదే తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం పావుని మిడిల్లో కట్ చేసుకోవాలి. మొత్తంగా కాదు, సగం. ఫస్ట్ ఇప్పుడు మనం దీనిపైన రెడ్ చట్నీ వేసుకోవాలి. తర్వాత చేసుకున్న మసాలా, దాబేలి పొటాటో మసాలా. పైనుండి కొంచెం కనిపించడానికి ఉల్లిపాయలు, ఈ దానిమ్మ గింజలు ఇలా వేసుకొని ఇలా కొంచెం నొక్కుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలో కట్ చేసుకుంటే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని, ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకున్నాం. బటర్ వేసిన తర్వాత ఫస్ట్ కింద ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా కొంచెం మెల్లిగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ప్రజెంట్ చేయడానికి ఇంకొక చిన్న స్టెప్ ఉంది. దాన్ని చూపించాలి అంటే కొంచెం ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకుందాం మనం. మనం చేసుకున్న తపేలి. సో డైరెక్ట్గా ప్లేట్లో ప్రజెంట్ చేయకుండా సేవ్ ఉంది కదా, నేను ఆల్రెడీ ఒక బౌల్లో సేవ్ వేసుకున్నాను. సన్నటి సేవ్ జస్ట్ అందులో ఇలా 4 వైపులు అద్దుకుంటే చూడ్డానికి ఇప్పుడు సైడ్కి కొంచెం సేవ్, అలాగే దాబేలి మసాలా, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు, అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి. అండ్ పైనుండి నిమ్మకాయ పైనుండి కొంచెం కారం. నిసఫ్ గారు చూసారు కదా, నేను చేసిన రెసిపీని ఫాలో అయ్యారు కదా. చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. దాబేలి తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని దానిలో పల్లీలు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ధనియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి బాగా వేయించుకొని దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో కారం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, బ్లాక్ సాల్ట్, చక్కెర, సరిపడా ఉప్పు వేసి పౌడర్ చేసుకుంటే దాబేలి మసాలా రెడీ. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని దానిలో ముందుగా చేసుకున్న దాబేలి మసాలా, ముందుగా వేయించుకున్న పల్లీలు వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఉడికించుకున్న బంగాళాదుంప, సరిపడా నీళ్లు వేసి మ్యాష్ చేసుకొని దానిపై నుండి కొత్తిమీర, ముందుగా చేసి పెట్టుకున్న దాబేలి మసాలా వేసి బంగాళాదుంపని కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో ముందుగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న పల్లీల మిశ్రమం, దానిమ్మ గింజలు, తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే దాబేలి
మసాలా రెడీ. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో పండుమిర్చి, వెల్లుల్లి, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని దానిపైన రెడ్ చట్నీని అప్లై చేసుకొని మసాలా పెట్టుకొని దానిపై నుండి ఉల్లిపాయలు, దానిమ్మ గింజలు వేసి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ ని వేడి చేసుకొని దానిలో బటర్ వేసి పావుని 2 వైపులా కాల్చుకొని సేవ్తో గార్నిష్ చేసుకుంటే దాబేలి రెడీ. ఇప్పుడు మన సెకండ్ లెటర్ చూద్దాం. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను హైదరాబాద్ నుండి రాస్తున్నాను. నా పేరు దీపక్. నేను ఇక్కడ సినిమాలో కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా సినిమాకి పనిచేయడానికి ముంబై నుండి సీనియర్ లైట్ మ్యాన్స్ వచ్చారు. ఒక మీట్లో ఫుడ్ టాపిక్ వచ్చినప్పుడు బొంబాయిలో దొరికే పావు బాజీ ఇక్కడ సరిగ్గా ఉండట్లేదు అని కామెంట్ చేశారు. అలాంటి ఐటమ్ హైదరాబాద్లో కూడా చక్కగా చేయగలమని నిరూపించండి. అవును, మనం కూడా చేయగలం హ్యాపీగా. నేను చాలా బాగా చేస్తాను పన్నీర్ పావు బాజీ. దీపక్ గారు, నేను చేసి చూపిస్తాను. నేను ఎలా చేశానో అలాగే మీరు ఫాలో అయ్యారనుకోండి, సూపర్ పావు బాజీ వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్ని పిలిచి తినిపించండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. లెటర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పన్నీర్ పావు బాజీకి కావాల్సింది డెఫినెట్గా పావు, బఠానీ, టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఉడకబెట్టుకున్న బంగాళాదుంప అండ్ రెసిపీ హీరో పన్నీర్. ముందు టమాటాని చాప్ చేసుకోవాలి మనం. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి. ఈ లోపల ప్యాన్ పెట్టేసుకుంటే ప్యాన్ వేడవుతుంది కదా. సో ఉల్లిపాయను కూడా కట్ చేసుకుందాం. నేను కూడా బాంబే వెళ్ళినప్పుడు పన్నీర్ పావు బాజీ వీటీ స్టేషన్లో, చౌపాటీలో కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళు చాలా బాగా చేస్తారు. నాకు ఆ టేస్ట్ గుర్తుంది. సో నేను కూడా ఇప్పుడు మ్యాక్సిమం అదే టేస్ట్ రావడానికి ట్రై చేస్తాను. వస్తుంది కూడా, నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను. ప్యాన్ వేడైంది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల క్యాప్సికమ్ని కూడా మనం కట్ చేసుకున్నాం. క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా. ఉల్లిపాయ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఉల్లిపాయ వేగాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టమాటా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం, అలాగే ధనియాల పొడి, అలాగే పావ్ బాజీ మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి మనం. మ్యాషర్ తీసుకొని చక్కగా మనం మ్యాష్ చేసుకోవాలి. ఒకసారి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటో ఇక్కడ ఉంది, దీన్ని ఇందులో వేసేసి మళ్ళీ మ్యాషర్తో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకొని పన్నీర్ని మనం గ్రేట్ చేసుకోవాలి. పన్నీర్ని గ్రేట్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇందులో బఠానీ,
బఠానీ కూడా వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే పావు బాజీకి కావాల్సిన బాజీ రెడీ అయిపోతుంది. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కసూరి మేతిని కొంచెం డ్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు కసూరి మేతిని తీసుకొని మనం చేసుకున్న బాజీ మూత తీసేసి కొంచెం పైనుండి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే పైనుండి కాస్తంత కొత్తిమీర. ఈ మిగిలింది మనం గార్నిష్కి పెట్టుకుందాం. ఇందులో బటర్, కొంచెం పసుపు, కొంచెం పావు బాజీ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్తంత కొత్తిమీర ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ చిన్నగా పెట్టి పావుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి అలాగే ఇటు సైడ్ కూడా ఇలా చక్కగా పావుని టోస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ తెచ్చుకుందాం. పన్నీర్ బాజీ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పావుని ఫస్ట్ ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత కొంచెం అచార్, అలాగే ఉల్లిపాయలు, దాని మీద కొంచెం ఇలా కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, దానిపైన నిమ్మకాయ, పైనుండి మళ్ళీ కొంచెం కారం వేద్దాం దీనికి కూడా. యూసఫ్ అండ్ దీపక్ గారు చూసారు కదండి, మీరు అడిగినట్టుగానే నేను 2 ఐటెంలు చేసి పెట్టేశాను. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి చేసి పెట్టడమే ఆలస్యం. పన్నీర్ పావ్ బాజీ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకొని దానిలో బటర్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్, సరిపడా ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కారం, ధనియాల పొడి, పావ్ బాజీ మసాలా, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. మ్యాష్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపను కూడా వేసి మరొకసారి మ్యాష్ చేసుకొని దానిపై నుండి పన్నీర్ని గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి బఠానీ వేసి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుంటే పావు బాజీకి కావాల్సిన బాజీ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేడి చేసి పసుపు, పావు బాజీ మసాలా వేసి కలుపుకొని దానిపైన పావుని మధ్యలోకి కట్ చేసుకొని 2 వైపులా టోస్ట్ చేసుకుంటే పావు రెడీ అవుతుంది. పావుతో పాటు బాజీని కూడా బౌల్లో సర్వ్ చేస్తే పన్నీర్ పావు బాజీ రెడీ.